హలో హాయ్ అందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు గూగుల్ ఫామ్స్ గురించి చూద్దాం. గూగుల్ షీట్స్ ఎలా క్రియేట్ చేయాలో, గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో, మనం ఎలా షేర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ముందుగా మీరు వెళ్ళినట్టయితే మీ జీమెయిల్లోకి లాగిన్ అవ్వాలి. జీమెయిల్లోకి లాగిన్ అయిన తర్వాతకి మనకి ఇక్కడ టాప్ రైట్ సైడ్లో కొన్ని టూల్స్ కనిపిస్తాయి. అంటే గూగుల్ వాళ్ళ సైట్, గూగుల్ సంబంధించిన టూల్స్, అకౌంట్స్, జీమెయిల్, యూట్యూబ్, ఇలా మనకు టూల్స్ కనిపిస్తాయి. మన గూగుల్ ఫొటోస్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడనే మనం కింద సెర్చ్ చేసుకుంటూ పోతున్నట్లయితే ఇక్కడ మీకు ఫామ్ అని ఉంది కదా, ఇది గూగుల్ ఫామ్స్. ఈ గూగుల్ ఫామ్స్ మీద క్లిక్ చేసినట్టయితే గూగుల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అంతకుముందు ఏమేమి ఉన్నాయి, ఫామ్స్ ఏమున్నాయో కూడా మనం చూసుకోవచ్చు. రీసెంట్గా క్రియేట్ చేసిన ఫామ్. సో ఫస్ట్ ముందుగా తీసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్లాంక్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి బ్లాంక్ ఫామ్ తీసుకుంటాను నేను. బ్లాంక్ ఫామ్ క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇది టైటిల్ ఆఫ్ ది ఫామ్ ఏంటంటే 279 ఈ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అన్నట్టు. ఏదైనా ఎవరికన్నా మనకు ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, రిజిస్ట్రేషన్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తున్నాం, ఎలా చేయాలి దీన్ని. ఇది రిజిస్ట్రేషన్ డిస్క్రిప్షన్, మనం దానికి ఏదైనా ఇచ్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఫర్ వాట్, జాబ్, రిజిస్ట్రేషన్స్ ఫర్ వాట్, ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆన్లైన్ కోర్సెస్కి మనం ఒక ఫామ్ క్రియేట్ చేసి పెడుతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం యువర్ ఫస్ట్ నేమ్ ఆర్ యువర్ ఫుల్ నేమ్ అది ఎట్లా నేర్చుకోవచ్చు. నేను షార్ట్ ఫామ్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి యువర్ ఫుల్ నేమ్ అని ఇస్తున్నా. యువర్ ఫుల్ నేమ్ ఇక్కడ ఏంటి, మల్టిపుల్ చాయిస్ ఉండదు కదా, ఫుల్ నేమ్కి షార్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి షార్ట్ ఆన్సర్ ఇస్తారు కింద, యువర్ ఫుల్ నేమ్. దీనికి కావాల్సిన ఏమన్నా వ్యాలిడ్ ఉన్నాయనుకోండి, ఎంటర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. రెస్పాన్స్ వ్యాలిడేషన్ ఇక్కడ ఏముండాలి, దీని రెస్పాన్స్ నెంబర్స్ ఇవ్వకూడదు, నేమ్ అనేది టెస్ట్లోనే ఉండాలి. అది ఎంత ఉండాలి, ఏముండాలి అనేది, ఎంత లెంత్ ఉండాలి అని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. లెంత్ అవసరం లేదు, మనకు ఓన్లీ టెస్ట్ ఉండాలి కాబట్టి టెస్ట్ షుడ్ బి కంటైన్స్. ఏంది, ఈమెయిల్, యూఆర్ఎల్ అట్లా ఏం అవసరం లేదు. ఇది కంటైన్స్ ఓన్లీ టెక్స్ట్ అన్నట్టు, కంటైన్స్ ఓన్లీ లెటర్స్ ఏబిసిడి అని ఉంటాయి కదా, అట్లా ఇవ్వచ్చు. మనకు డస్ నాట్ కంటైన్ నెంబర్స్, డస్ నాట్ కంటైన్ 1 2 3 4 5 6 7 8 ఇట్లా 0 ఇట్లా ఇచ్చిండు అనుకోండి, నెంబర్ కాదు కదా, దాని వ్యాలిడేషన్ అన్నట్టు. నెంబర్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎంటర్ వ్యాలిడ్ నేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు, వాళ్ళకి కనిపిస్తుంది, డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనేది యాడ్ చేసుకోవచ్చు. యువర్ ఫుల్ నేమ్ అయిన తర్వాతకి మీరు స్టూడెంట్ ప్రొఫైల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అని రాస్తే అర్థం కాకపోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అని ఇద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే దాంట్లో డేటే ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఇస్తారు కంపల్సరీ. మనం రిస్ట్రిక్షన్ కూడా పెట్టుకోవచ్చు, మనం ఓన్లీ ఈ ఏజ్ వాళ్ళే కావాలనుకున్నప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు, నెక్స్ట్ క్వశ్చన్. డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాతకి ప్రొఫెషన్, మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రొఫెషన్, మీ వృత్తి ఏంటి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కంటే మనం డ్రాప్ డౌన్లో ఇచ్చేస్తే డ్రాప్ డౌన్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతారు ప్రొఫెషన్ అనేది. అక్కడ ఫస్ట్ ఏంటి, స్టూడెంట్, తర్వాతకి ఎంప్లాయీ, తర్వాతకి ఇంకా ఏదైనా ఇచ్చుకోవచ్చు. వారు టీచర్ అయితే టీచర్, ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, టీచర్. తర్వాతకి గౌట్ ఎంప్లాయీ, వాళ్ళ ప్రొఫెషన్స్ బట్టి ఎంప్లాయీ, ఎనీ అదర్ ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇలా అదర్స్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా మనకు అదర్స్ వస్తారు. పర్టికులర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ప్రొఫెషన్ అయిపోయింది. నెక్స్ట్ అడ్రస్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ అడ్రస్లో ఉన్నారు, దానివల్ల మనకు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళ అడ్రస్ అన్నది ఒక పారాగ్రాఫ్లో ఇవ్వచ్చు. అంటే పెద్దగా లెంత్ ఉంటుంది కాబట్టి అడ్రస్ పారాగ్రాఫ్లో ఇవ్వచ్చు, ఒక 2-3 లైన్స్ వస్తుంది. అది ఎంత టెస్ట్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు మనం. రెస్పాన్స్ ఏంటంటే లెంత్, ఈ లెంత్ మస్ట్ బి లెంత్ ఉండాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, లెంత్ ఉండొచ్చు. లెంత్ మినిమం క్యారెక్టర్ కౌంట్, మ్యాక్సిమం క్యారెక్టర్ కౌంట్ ఎంత ఉండాలంటే మనకు ఒక అడ్రస్ అనేది మినిమం 100 క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఉండదు. అంటే పారాగ్రాఫ్ అంటే మొత్తం రాసుకుంటూ పోతారు కదా, అట్లా కాదు, 100 క్యారెక్టర్స్ అలౌ చేస్తుంది. అందులోనే అడ్రస్ ఇవ్వడానికి సరిపోతుంది. నాట్ మోర్ దెన్ 100 అని పెట్టచ్చు. అంటే క్యారెక్టర్స్ లెంత్ షుడ్ బి 100 అన్నట్లు ఇస్తాం. నెక్స్ట్
అడ్రస్ అయిపోయింది కదా, ఫోన్ నెంబర్ కావాలి మరి. అలాగే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కావాలి, ఏదైనా ఈమెయిల్ అయినా జీమెయిల్ అయినా. ఈమెయిల్ ఐడి ఒక షార్ట్ ఆన్సర్లో ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి ఇస్తారు, అది కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ అడగవచ్చు. ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా 1 2 3 అని ఇవ్వకుండా వ్యాలిడ్గా ఇవ్వాలి కాబట్టి ఫోన్ నెంబర్ అనేది షార్ట్ ఆన్సర్లో ఉంటుంది. నెక్స్ట్ దానికి రెస్పాన్స్ వచ్చేసి ఎట్లుంటుందంటే, మనం ఇక్కడ వ్యాలిడ్ చేసి నెంబర్ అయ్యే ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ కాదు బిట్వీన్లో ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దీనికంటే ఎక్కువ దీనికంటే తక్కువ మాత్రమే ఉండాలి. ఎట్లా అంటే గ్రేటర్ దెన్ కాదు, అండ్ కదా మనకు గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ రెండు వస్తాయి కాబట్టి బిట్వీన్లో ఇంక్లూడ్ చేస్తే బెటర్. బిట్వీన్లో ఏంటంటే 6 సిరీస్ కూడా నెంబర్ వచ్చింది కాబట్టి, అంటే 6 లెటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 6 తర్వాతకి సిరీస్ స్టార్ట్ అవుతుంది, 10 నెంబర్స్ వస్తాయి. తర్వాతకి 10 సిరీస్ కంటే తక్కువగా ఉండాలి, అంటే 9 9s 10s వీటి బిలోనే ఉంటుంది కదా మ్యాక్సిమం. ఇట్లా ఇవ్వచ్చు. ఇక్కడ మనం దీనికి ఎంటర్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్, ఎందుకంటే బిలో ఇచ్చారనుకో 1 2 3 ఇస్తారు కొంతమంది, అట్లా ఇస్తే సెట్ తీసుకోదన్నట్టు లెటర్స్. సో నెంబర్ షుడ్ బి ఈ రెండింటి మధ్యనే ఉంటుంది కాబట్టి ఇలా ఇవ్వచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాతకి ఈ ఫామ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫామ్ క్రియేట్ అయినాక మనకి ఇక్కడ ఏం చేస్తామంటే పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిష్ ఫామ్, ఎనీవన్ విత్ దిస్ లింక్ మేనేజ్, మనం లింక్లో ఉన్న వాళ్ళని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేసిన ఈ ఫామ్ వచ్చేసింది. ఈ ఫామ్లో యూఆర్ఎల్ కాపీ చేసి మనం ఎక్కడ కావాలనుకుంటే వాట్సాప్లో కావాలనుకుంటే వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయొచ్చు. దీని నుంచి ఏమవుతుందంటే ఇక్కడ ఇలా వస్తుంది మనకు ఒక రెస్పాన్స్, ఒక ఫామ్ వచ్చింది కదా, దీన్ని మనం ఎలా సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కోర్సెస్, నేమ్ ఉంది, నేమ్ ఇస్తారు, బర్త్ ఇట్లుంది. సో నేను ఇంకో బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ ఫాము గూగుల్ ఫామ్ వచ్చింది కదా. సో ఇలా ఫామ్ మనకు కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్. సో ఇక్కడ మనం ఫుల్ నేమ్ ఎంటర్ చేద్దాం. నా పేరు వచ్చేసి ఏదైనా ఒక పేరు తీసుకుందాం. సో ఒక పేరు వచ్చేసి ఏదో మీ యువర్ ఇష్యూ, సపోజ్ లైక్ అర్జున్ చిత్తలూరి అనేది ఫుల్ నేమ్. వాటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎంత, ఇక్కడ ఎంత ఎట్లా ఇవ్వచ్చు అంటే మంత్ డేట్ ఇలా అన్నట్టు 04, మీరు ఎలా అయినా క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఎంటర్ చేసి కూడా ఇవ్వచ్చు. 1/5/15/2000 ఎప్పుడు అతను డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 2000. ఒక్క నిమిషం, ఇది సెట్ అవ్వట్లేదు. ఓకే 2021లో పుట్టాడు అని ఇచ్చాం. ప్రొఫెషన్ ఏంటి, వాడు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇట్లా డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకో. అదర్స్ అయితే అదర్స్, ఎంప్లాయీ ఇట్లా స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని సెలెక్ట్ చేసిన. అడ్రస్ వాళ్ళ ఫుల్ అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబరు, ఇట్లా హౌస్ నెంబర్ 1-23 వచ్చేసి హైదరాబాదు, ఇలా ఇవ్వచ్చు. మెయిల్ ఐడి, వాడు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి మ్యాండేటరీ అనుకుంటా, మనం మెయిల్ ఐడి మ్యాండేటరీ కాబట్టి మ్యాండేటరీ అని పెట్టచ్చు. ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీ కాబట్టి మ్యాండేటరీ పెట్టచ్చు. ఇప్పుడు నేను సపోజ్ నెంబర్ ఎంటర్ చేశాను, ఇట్లా నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం వ్యాలిడ్ రెస్పాన్స్ పెట్టినాం కాబట్టి దీని యొక్క వ్యాలిడేషన్ చేసేది 6 సిరీస్ పైన ఇస్తేనే మాత్రమే తీసుకుంటుంది. ఇది 6 సిరీస్ నెంబరు 1 2 3 4 5 6 7 8 9 ఇన్ని నెంబర్ తీసుకోకూడదు. మళ్ళీ ఇలా నెంబర్ తీసుకొని సబ్మిట్ చేసినాం. సబ్మిట్ అదర్ రెస్పాన్స్, ఇంకోటి కావాలంటే కూడా ఇంకోటి సబ్మిట్ చేయొచ్చు. ఇలా సబ్మిట్ చేసిన మనకు డీటెయిల్స్ ఎక్కడొస్తాయి తెలుసా, మనకు ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే మనకు రెస్పాన్సెస్లో చూసుకున్నట్టయితే మనకు ఒక అవలో సబ్మిట్ చేశారు. ఏం సబ్మిట్ చేశారు, ఇక్కడ సమ్మరీ, క్వశ్చన్స్, ఇండివిజువల్, ఎక్కడ ఒక రెస్పాన్స్ వచ్చింది, ఎంతమంది సబ్మిట్ చేశారని మొత్తం వస్తుంది. వారి యొక్క డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ వస్తుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్రొఫెషన్ ఏంటి, అడ్రస్, ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లింక్ టు షీట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన డేటా చాలా డేటా వస్తుంది, ఎంతమంది సబ్మిట్ చేస్తారో తెలియదు మనం లింక్ షేర్ చేసినప్పుడు. సో మనకు ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఒకటేసారి ఎక్స్పోర్ట్ చేస్తాం. క్రియేట్ న్యూ స్ప్రెడ్షీట్, ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ తీసుకోవచ్చు. క్రియేట్ న్యూస్ అంటే నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇలా వస్తాయి డీటెయిల్స్. వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేశారు, ఫుల్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి,
ప్రొఫెషన్ ఏంటి, అడ్రస్ ఎక్కడ ఉంది, ఈమెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఈమెయిల్ రాలేదు నాకు, ఫోన్ నెంబర్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్. సో ఇలా లిస్ట్ ఆఫ్ మొత్తం వచ్చిన తర్వాత కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని, ఎక్సెల్ని యూజ్ చేసుకొని మనం తర్వాతకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేయాలి, వాళ్ళ డేట్ ఆఫ్ ఏజ్ ఎంత ఉండాలి నాకు. సో ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయొచ్చు నేను. స్టూడెంట్ కొని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. అలా మనం ఒక్కొక్కరి సార్ట్అవుట్ చేసుకొని ఎంప్లాయీస్కి మనం నోటిఫికేషన్స్ కూడా సెండ్ చేయొచ్చు. వీటి ద్వారా మనం ఫాలో అప్ చేసుకోవడం కానీ, ఎగ్జామ్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నాయి కూడా మనం షేర్ చేయాలనుకున్నప్పుడు యు ఆర్ సెలెక్టెడ్ అని ఈ ఫోన్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి ఈ ఫోన్ నెంబర్ కూడా మెసేజెస్ సెండ్ చేయొచ్చు. ఇలా మనం గూగుల్ షీట్స్, గూగుల్ ఫామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఓకేనా. ఇంకా ఫామ్స్ ఇట్లా కొత్త ఫామ్ కావాలంటే కూడా మనం నెక్స్ట్ హోమ్కి వెళ్ళి అక్కడ మూవ్ టు దిస్ ఫోల్డర్, మన ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి అవసరం లేదు మనకు. పబ్లిష్డ్, మేక్ ఏ కాపీ, మూవ్ టు బిన్. ప్రింట్ కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, ఈ ఫామ్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఫామ్ మనం వేరే వాళ్ళకి సబ్మిట్ చేసాం కదా, అక్కడ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. అన్పబ్లిష్డ్ చేయొచ్చు. కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం దీనికి. అండ్ దీన్ని కూడా ప్రింట్ చేసుకోవాలనుకుంటే కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సేవ్, షో ఆల్ కామెంట్స్, జాయిన్ కాల్ అదర్ ప్రెజెన్సీ ఉంది ఇక్కడ. ఫైల్, కంట్రోల్ సెట్టింగ్స్, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఇక ఎక్సెల్ షీట్ లాగానే ఎక్సెల్లోకి మనకి ఏ అయితే ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక ఎలా ఉంది సెషన్, బాగుందా? నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.